పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి కృష్ణా డెల్టా ప్రాంతం తీసుకుంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి కావలసినటువంటి సాగునీరు, త్రాగునీరు ఈ గ్రామాలకి ఉండే విధంగా అనేక రకాలైనటువంటి ప్రాజెక్టుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. 2014 గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు దాదాపు 1300 కోట్ల రూపాయలతోటి యుద్ధ ప్రాతిపదికన సంవత్సరం రోజుల్లో గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి వచ్చే విధంగా పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఆ రోజు అది తీసుకురావడం వల్ల 30-35 బస్తాలు పండేటువంటి వరి 40-45 బస్తాల పైన పండేటువంటి పరిస్థితి ప్రతి ఎకరాకి. ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించాయి పోలవరం అయిపోతోంది, ఇది వేస్ట్ అవుతుందని. 2014 నుంచి ఈ రోజు తీసుకుంటే 2026 వచ్చే సంవత్సరానికి పోలవరం 2027 అంటే దాదాపుగా 10 సంవత్సరాలు, దగ్గరగా 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఖర్చు ఆ రోజు 1300 కోట్లు పెడితే ఈ రోజున 32,000 కోట్ల రూపాయల రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి 10 సంవత్సరాల్లో దాదాపుగా. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ 2024లో వచ్చుంటే పోలవరం అయ్యేదో కాదో కూడా దేవుడికి కూడా తెలిసేది కాదు. అటువంటి దూరదృష్టితో ఆ రోజున పట్టిసీమ చేయటం జరిగింది. రెండోది, ఈ రోజున పోలవరం కూడా మీరు చూస్తా ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూస్ తీసుకుంటూ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు దాన్ని కూడా వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో చేయాలనే ఉద్దేశంతో పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అవి కూడా అయితే మన చుట్టుపక్కల అనేక 1,50,000 ఎకరాలకు పైగా ఈ పంటలకి మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రైతులకు ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి. రెండోది గుంటూరు ఛానల్ తీసుకుంటే మనకి ఇందులో 2 కావాలి, ఎక్స్టెన్షన్ కావాలి. ఎందుకు ఈ 47 కిలోమీటర్ తర్వాత 47 కదా 47 నుంచి 47 కిలోమీటర్ తర్వాత ఎక్స్టెన్షన్, అదేవిధంగా మొత్తం ముందున్నటువంటి 47 కిలోమీటర్లకి మోడర్నైజేషన్. ఇప్పుడు అది కూడా ఆ 2 ప్రాజెక్టులు కూడా 14-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయబోయేటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ చేంజ్ అవడంతో అవి కూడా ఆగిపోయినాయి. ఆ రోజున మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో ఇవి కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా వీటిని కూడా సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకున్నాం. అంటే ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా. అందులో భాగంగా గుంటూరు ఛానల్ ల్యాండ్ అక్విజిషన్ కి మనకు 70 కోట్ల వరకు ఫేజ్ 1 తీసుకుంటే 28 కోట్లు రైతులకు ఇచ్చి పాత రేట్లకే అప్పుడు వచ్చినటువంటి కాంట్రాక్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేశాం. అక్కడక్కడ రైతులకు ఎక్కడైతే డబ్బులు రాలేదో అక్కడ వర్కులు జరగలేదు, మిగిలిన చోటంతా కూడా గుంటూరు ఛానల్ వర్క్ జరుగుతా ఉంది. అవి కూడా ప్రతి నెల 10 కోట్ల రూపాయలు ట్రెజరీ నుంచి వచ్చే విధంగా చేసి వచ్చే 5-6 నెలల్లో దీన్ని ఒక రూపం తీసుకొస్తాం, ఎక్స్టెన్షన్. దీంతో పాటు గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, ఇది ఎంత మనం ఎక్స్టెండ్ చేసినా కూడా ఫ్రంట్ లో ఉండేటువంటి ఇనిషియల్ కెనాల్ అంతా కూడా కొంత పూడికలు కానీ ఏమైనా రావటం కానీ వాటర్ కిందకి రాకపోతే దీనివల్ల ఉపయోగం ఉండదని చెప్పి ఎమ్మెల్యేలందరూ నరేంద్ర గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, మేము ముఖ్యమంత్రి గారిని మరోసారి కోరటంతో మళ్ళీ మనం 370 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి గుంటూరు ఛానల్ 47 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి మోడర్నైజేషన్ కి ఈ రోజున టెండర్లు పిలిచారు. ఈ రోజున పేపర్లో అవి కూడా ఒక నెల రోజుల్లో టెండర్లన్నీ అయిపోతే ఆ వర్క్ కూడా స్టార్ట్ అయితే అప్పుడు మోడర్నైజేషన్, ఈ ఛానల్ ఎక్స్టెన్షన్ జరగడం వల్ల ఇప్పుడు వరకు ఉన్నటువంటి 27,000 ఎకరాలతో పాటు ఇంకో దాదాపు ఒక 50,000 ఎకరాలు, దాదాపు 75,000 ఎకరాలు మొత్తం ఆయకట్టు సాగులోకి రావటం కానీ, ఈ ప్రాంతంలో అనేక గ్రామాలకి మంచినీటి వసతులు రావటం కానీ, అదేవిధంగా రైతుల ఆదాయం పెరగటం కానీ, రైతుల పొలాలు రేట్లు పెరగటం కానీ. ఈ గ్రామంలోనే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భూమి కొనేవాళ్ళు లేరు, కొన్నా కూడా 15 లక్షల ఎకరం ఉండేది. మేము వచ్చిన వెంటనే ఆటోమేటిక్ గా 15 లక్షలు ఉండేటువంటి ఎకరం 25 లక్షలకు వెళ్ళింది. ఇప్పుడు ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ వల్ల మళ్ళీ ఇంకో 10-15 లక్షలు పెరిగినటువంటి పరిస్థితి ఈ రోజున. ఈ గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ జరిగి నీళ్లు కూడా వస్తే మళ్ళీ ఇంకో 10-15 లక్షల రూపాయల ఆదాయం కనుక వాళ్ళకి రైతుకి ఎకరానికి రేటు పెరిగితే
అంటే 15 లక్షల రూపాయలు చేసే ఎకరం 60 లక్షలకి 70 లక్షలకి కనుక వెళ్ళగలిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు కూడా కోటీశ్వరుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ, అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతుల్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలియంది కాదు, గ్రామాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకురావాలో కష్టమో నష్టమో భరిస్తూ అన్ని కూడా రోడ్లు చూస్తా ఉన్నారు. ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు కూడా మళ్ళీ మనం వచ్చిన తర్వాతే ప్రతి వాళ్ళు అన్ని రోడ్లన్నీ వేసుకుంటా వచ్చాం. చెరువులన్నీ వాటర్ నీళ్ళని నింపుతా ఉన్నారు. ఈ రోజున ఎల్నినో వచ్చి వర్షం రాకపోతే పట్టిసీమ ఇంకో వారం 10 రోజులు ఆ నీళ్లు ఇక్కడ రాబోతా ఉన్నాయి. ఈ విధంగా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలతో పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని, అవగాహన రహితంగా, ఆలోచన లేని విధంగా వీటి పట్ల ఎటువంటి నిబద్ధత లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో నిరంతరం గొడవలు పెట్టుకోవటం, అల్లర్లు చేయటం, అరాచకం సృష్టించటం చేసేటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థం చేసుకొని మళ్ళీ ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.